ఇవాళ సంతోషించాలి మనం. ఇవాళ నేను ఈ మాట అంటున్నందుకు చాలా సంతోషిస్తున్నా. అచ్చ తెలుగులో రాసిన పాట నాటు నాటు అనే ఆస్కార్కి నామినేట్ అయిన పాట. అచ్చ తెలుగులో రాసిన అచ్చ తెలుగులో రాసిన పాటగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఖ్యాతి పొందింది అది అంత కృషి వల్ల, తెలుగు వల్ల సాధ్యమైంది. నేను ఆ పాట పూర్తిగా విన్నాక ఇది పూర్తిగా తెలుగు మాటలతో ఉంది కదరా అన్నాను మా అబ్బాయిని. ఎక్కడ ఇంగ్లీష్ మాట ఒకటో అర కూడా లేవు అసలు, అంత పక్కగా ఉంది. అందులో ఇద్దరు నటుల నటన ఎలా ఉందంటే, ఈయన ఇలా ఈ బెల్ట్ తీస్తే ఆయనే తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే కుడికాలే తిప్పాడు, ఎడంకాలు తిప్పితే ఎడంకాలే తిప్పాడు. సరిగ్గా ఇద్దరు అలాగ కూడబలుక్కున్నట్టుగా నటన చేయడం ఉంది. కవలలై పుట్టిన పిల్లలకు కూడా సాధ్యం కాదండి, కవలలై పుట్టిన వాళ్ళకు కూడా సాధ్యం కాదు. రెండు వేరు కుటుంబాల్లో పుట్టినటువంటి మహానటులు ఇద్దరు అటువంటి నటన చేశారంటే నాకంటే చిన్నవాళ్ళైనా ఇద్దరికి నమస్కారం చేస్తున్నాను. ఈ పాటైనా నేను శ్రమ పడితే రాయగలనేమో కానీ వాళ్ళలాగా నేను ఎగరలేను కదా అనిపించింది నాకు ఖచ్చితంగా. ఎవరి ప్రతిభ వారిది. దీన్నే తెలుగులో ముఖే ముఖే సరస్వతి అంటారు. సరస్వతిదేవి ఒక్కొక్కరి ముఖం నుంచి ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది. సంస్కృతంలో చెప్పిన ఆ మాట తెలుగులో మనం బాగా వాడుతున్నాం, ముఖే ముఖే సరస్వతి అంటారు. అంటే మనం వాడుతున్నాం, ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది, ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా. అంత గొప్పది తెలుగు భాష. మీరు మాధ్యమం ఏదైనా సరే తెలుగును వదిలేయకండి దయచేసి. కనీసం రోజు దినపత్రిక చదవండి, మీకు నచ్చిన దినపత్రిక, మీకు నచ్చిన వార్తలే చదవండి. పోనీ సినిమా వార్తలు క్రికెట్ వార్తలే చదవండి, పర్వాలేదు. మీకు నచ్చినవే చదవండి, నచ్చనివన్నీ వదిలేయండి. నేను ఇప్పుడు వస్తూ కూడా వారు వాహనంలో తీసుకొస్తుంటే వస్తూ నేను ఈనాడు దినపత్రిక చదువుతూ వచ్చాను. నేను దినపత్రిక చదవకుండా నేను ఉపన్యాసం ఇయ్యాను. ఎందుకంటే అందులో ఉండే తాజా అంశాలను మనం చెప్పి ప్రసంగంతో జోడించి అన్వయించి తీసుకెళ్ళాలి జనాల్లోకి. అప్పుడు వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అంటారే మీ భాషలో, అప్డేట్ లేదా అవుట్డేట్ అయిపోతాం, ఇంకెవడ బెలవడు ఇక్కడ.